అమ్మో ఇది మరీ రొమాంటిక్ ఎన్ని సాంగ్స్ అన్న అసలు రొమాంటిక్ చుట్టుమల్లే రొమాంటిక్ సాంగ్ దౌడి రొమాంటిక్ సాంగ్ మొన్న ఒక లీక్ అయింది అన్న ఆయుధ పూజ ఒక సాంగ్ లీక్ అయింది అమ్మని నేను ఏ సైడ్ పెట్టుకునే ద్వారా నాకు అర్థం కాలేదు ఏ సైడ్ పెట్టుకోగానే అమ్మ చాలా బాగా అనిపించింది మన ఉంటున్నా సైఫ్ అలీ ఖాన్ తనకు దేవరికి మధ్య జరిగే యుద్ధం అంటే యుద్ధం చేయడానికి వేసేటప్పుడు ఆయుధ పూజ చేస్తారు కదా అలాంటి పూజ అనిపించింది చాలా మాసం అనిపించింది మీరు చూడన్న ఫియర్ సాంగ్ వచ్చింది స్టార్టింగ్లో అది ఒక 50 millions వరకు వెళ్ళింది తర్వాత చుట్టుమల్లే సాంగ్ వచ్చిన తర్వాత వామ్మో 100 millions వెళ్ళిపోయి భయ్యా దాన్నే ట్రోల్ చేశారు సినిమా ఈ సాంగ్ బాగలేదు ఇది శ్రీలంక కాపీ కొట్టరు ఇది అయిపోయి కోటల్ షో అయిపోయింది అసలు బక్కోడు అసలు అనిరుద్ధి ఏం కొడుతున్నారు అన్నారు సో ఆ బక్కోడు ఈరోజు 100 million కొట్టి చూపించండు అదంతా ఒక ఇక్కడ దౌడి సాంగ్ అమ్మో ఇది మామూలు రొమాంటిక్ సాంగ్ చాలా మంది దేవర్ నుంచి వచ్చి ప్రతి ఒక్క ఏ అప్డేట్ కూడా చాలా అంటే చాలా ట్రెండింగ్ ఉందన్న వాళ్ళ జీరో ప్రమోషన్తో సంబంధం లేకుండా చాలా చక్కగా ప్రమోషన్ చాలా చక్కగా సాంగ్స్ చాలా రిలీజ్ చేశారు నిజంగా వెయిట్ చేస్తున్నారు మీరు అన్న ఫుల్ సాంగ్ కోసం నిజంగా వేసిన దౌడి నిజంగా ఎలా ఉండబోతుంది నిజంగా చాలా డిఫరెంట్ అనిపించారు అంటే ప్రతి ఒక్కరు ఈజీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న అంత రొమాంటిక్ ఫీల్ వెళ్ళిపోతారు చుట్టుమల్లే సాంగ్ లాగానే అనిపించింది చూద్దాం మరి రిలీజ్ అవ్వాలి ట్రైలర్ రిలీజ్ కావాలి ఇంకా టీజర్ రిలీజ్ కావాలి చాలా ఉంది కాబట్టి 27 రిలీజ్ సినిమా అవును ఇంకా 2-3 వీక్స్ ఉంది అంతే అవును వెయిట్ చేస్తున్నారు మీరు అవునండి అసలు సినిమా చాలా దగ్గరలో ఉంది ఇంకా వాళ్ళు ఏం అప్డేట్ ఇవ్వట్లేదు ఓన్లీ ఒక సాంగ్ అంటారు సాంగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 1 weekలో మేబీ టీజర్ అవుతారేమో నాకైతే చాలా హ్యాపీ ఉంది దేవర నుంచి వచ్చే ప్రతి అప్డేట్ చాలా బాగుంది ఫీవర్ సాంగ్ అయితే ఒక చరిత్ర సృష్టించింది తర్వాత చుట్టుమల్లే సాంగ్ చాలా బాగా అనిపించింది ఎన్టీఆర్ గారు మన వరద బదులకి ₹1 విరాళం ఇచ్చారు అవును 2 రాష్ట్రాలకి ఇది నిజంగా చాలా మంచి టాపిక్ మంచి క్వశ్చన్ అడిగారు స్పందించారు అవును సో తను నిజంగా ట్వీట్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తాను అసలు 2 రాష్ట్రాల్లో అల్లకూలం అయిపోయింది అంటే విజయవాడ ఖమ్మం అన్నీ కూడా ఆంధ్ర తెలంగాణ కూడా వర్షాలు చాలా ఇబ్బంది ఉంటుంది చాలా మంది కొట్టుకుపోయారు నేను చాలా బాధపడ్డా అసలు తను ఎన్టీఆర్ రెస్పాండ్ అయ్యి సరే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి 50 లక్షలు ఇస్తున్నానంటే నిజమైన స్టార్ రియల్ స్టార్ అనే ఫీలింగ్ కలిగిందన్న సో నా ఆర్మీ ఎక్కడ ఉంది అని అంటే ఇది మా ఆర్మీ సో నిజంగా నా ఫ్యాన్స్ నాకు ఇష్టం అబ్బా అంటారు కదా ఇది నిజమైన ఆర్మీ ఇది పాన్ ఇండియా హీరో అనుకున్న లక్షణాలు అనే ఫీలింగ్ అనేది సో నేను వేరే హీరో కించపరచట్లేదు నిజంగా నాకు ఎన్టీఆర్ అంటే ఒక మానతంగా కనిపిస్తుంది అక్కడ సీనియర్ ఎన్టీఆర్ ఒక గుణాలు మాకు కనిపిస్తాయండి నిజమంటారా అంటారు కదా మా దేవుడు నువ్వేనయ్యా మా కోసం వచ్చావనే ఫీలింగ్ అనేది మంచి వాళ్ళు వస్తేనే మంచి వాళ్ళు కారన్న వాళ్ళు చేసే పని బట్టి మంచి వాళ్ళు అవుతారు గొప్ప వాళ్ళు కూడా అట్లాగే అవుతారు కాబట్టి సో నిజంగా ప్రజలకు తను సాయం చేయడం చాలా బాగుంది ఇప్పుడే కాదు ఆ ఉద్దు అప్పుడు వచ్చినప్పుడు తను డబ్బులు ఇచ్చాడు చాలా హెల్ప్ చేశాడు నిజంగా హ్యాట్సాప్ అన్న నిజంగా చాలా బాగుంది అంటే నా నిజంగా మనం సాధ చేసిన ప్రజలన్న ఫ్యాన్స్ జనరల్గా వెళ్తారు ఫ్యాన్స్ పోస్టర్లు ఇస్తారు ఫ్యాన్స్ పాలాభిషేకాలు ఇస్తారు ఫ్యాన్స్ టికెట్ కొట్టి ఫ్యాన్స్ దాని సినిమా హిట్ చేస్తారు కాబట్టి నిజంగా ఆ ఫ్యాన్స్ కొరకు నిజంగా ఇక్కడ 50 లక్షలు ఇక్కడ 50 లక్షలు ఇవ్వడం అనేది చాలా నా హార్ట్ టచ్ అయింది నిజంగా ఆ విష్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఎన్టీఆర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి హీరో నిజంగా ఇప్పుడు నుంచి ప్రతి ఒక్క హీరో ఈ అన్నం చూసి నేర్చుకొని ఈ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ డబ్బులు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను కూడా దేవర కోసం వెయిట్ చేస్తున్నారు 100% నిజంగా దేవర్ అయితే చాలా మంచి అప్డేట్తో రాబోతుంది మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.